అన్నయ్య బర్త్డే అని చెప్పి మాకు ట్రీట్ అయితే ఇస్తున్నాడు. వీడియోలో అయితే ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది, మీరు కూడా చూసేయండి. మేము అందరం కలిపి జూ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. అతో పాటు అన్షి కూడా వస్తుంది అనమాట. అన్షి కూడా మీకు హాయ్ అయితే చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్. అందరం కలిపి 2 స్కూటీల మీద అయితే వెళ్తున్నాము. ఒక స్కూటీ మీద ముగ్గురు, ఇంకో స్కూటీ మీద ముగ్గురు అయితే వెళ్తున్నాము. అన్సి అయితే మమ్మల్ని ఏంద్రా బాబు ఈ గోళ అన్నట్టు చూస్తుంది. ఇంతకీ మాకు ఈ స్పెట్స్ సెట్ అయ్యా లేదు. ఫైనల్ గా మేము నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారు. అలా బ్యాగ్ లో ఏమున్నాయో చెక్ చేసుకొని కౌంటర్ లో అయితే పెట్టి మనకి టోకెన్ అయితే ఇస్తారు. మమ్మల్ని అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళిపోమన్నారు, ఎందుకైతే పాప వస్తువులు అయితే ఉన్నాయని. ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటది, మనం టికెట్ అయితే చూపించిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ చేస్తారు. కత్తులు కట్టారులో తెచ్చు. అగో వాళ్ళు ఏదో సంచా పట్టుకెళ్తున్నారు కదక్క. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ అయితే మ్యాప్ అయితే ఉంటుంది, మనం ఎక్కడికక్కడికి వెళ్ళాలి, ఏమేమి ఉంటాయి, అందులో ఏ ప్లేస్లు ఉంటాయని. నీ బాధ ఏంటంటే లోపలికి అనేది ఫుడ్ అలౌ చేయరు, బయట ఫుడ్. మనం ఏమన్నా అక్కడ క్యాంటీన్లు అవి ఉంటాయంట, అక్కడ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే పట్టుకొని వెళ్ళినా కానీ లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ లోనే తినేయాలి. మేమైతే ఫుడ్ ఏమి తీసుకొని వెళ్ళలేదు. తీసుకొని వెళ్ళిన వాళ్ళు అయితే ఇలా చెట్ల కింద కూర్చొని అయితే తినేస్తారు. ఇలా మన ప్రతి ప్లేస్ లోని ఇలా అయితే పెట్టు ఉంటది, ఏమేమి ఉంటాయి అని చెప్పి. వాళ్ళకి వెళ్ళగానే ఎంట్రన్స్ లో చూసినవి ఇవే అనమాట. అయితే ఫస్ట్ టైం అనమాట జూ పార్క్ రావడం. ఇవన్నీ చూడడం అయితే నాకు ఎక్సైటెడ్ గానే ఉంది. ఇప్పుడు వచ్చి పులి సింహం అయితే నేను అసలు డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు మూవీస్ లోని వీడియోస్ లోని తప్ప డైరెక్ట్ గా అయితే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇంతమంది జనాలు ఉన్నారంటే ఏదో డిఫరెంట్ గానే ఉండే ఉంటది. ఏదో సుంచులో అయ్యేటి దాని పేరు ఏది ఎక్కడుందో దాన్ని అలా పెద్దొడతంట. పెద్దొడతా ఎక్కడున్నా తెలియక సుంచు అన్నాము, కానీ అది పెద్దొడతా అంట. ఇది ఇక్కడ అయితే ఇలా అయితే బోర్డు అయితే ఉంది. అసలు దాని పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెయిట్ ఎంత, హైట్ ఎంత, ఇవన్నీ అయితే మెన్షన్ చేసి ఉంచారు. ఇంగ్లీషు తెలుగు 2 లాంగ్వేజ్ లో కూడా రాసి పెట్టారు. మంది కొండముచ్చులు వచ్చారు. మొత్తం వీడియో తీయండి, నీది బాగుంది అక్క. వచ్చిందా అసలు ఏది కనిపించినా ఒకరినొకరిని అయితే పిలుచుకున్నాము పేర్లు పెట్టుకొని. అన్నయ్య ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది అన్నయ్య. డిఫరెంట్ మంకీస్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. బేబీ అంట. చిన్న చిన్న పట్టాలు కూడా ఉన్నాయన్నమాట. టాయ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి, దాటి మీద కూడా వెళ్ళొచ్చంట పిల్లలు. ఏమున్నాయి ఎంత పంప వస్తుంది. పిల్లల బొమ్మలకు సంబంధించిన స్టోర్ కూడా ఉంది. మేము వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికి టైం లేదని వెళ్ళలేదు. ఇప్పుడు మీకు అయితే చాలా డిఫరెంట్ అయితే చూపిస్తాను. నేను కూడా ఎప్పుడు చూడలేదు, చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. ఫేసు, తోక ఇవన్నీ అయితే. మంకీలోనే ఒక టైప్ అనమాట, బెబూన్స్ అని పిలుస్తారు.
మంకీ చూస్తూనే ఉందన్నాను కదా, ఇతనే అనమాట అతను. అస్సలు పోవట్లేదు, చూస్తూనే ఉంది. వెళ్ళరా, మేము ఇక్కడ ఉన్నాం. ఎంతమంది పిలిచినా గానీ దాని ధ్యాస అంతా అతని మీదే ఉంది. దాన్ని కొంచెంసేపు చూసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. కొంచెం ముందుకెళ్ళాక బటర్ఫ్లై పార్క్ అని ఉంది. ఇక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ మనం చూసేది స్క్విరల్ మంకీ. చాలా చిన్నగా అయితే ఉంది, కనిపించలేదు సరిగ్గా అనమాట. స్క్విరల్ మంకీ, దీన్ని చూసేసి ముందుకైతే వెళ్ళాము. నెక్స్ట్ మనం చూసేది అయితే వైట్ టైగర్. అక్కడైతే పడుకొని ఉంది. మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ టైగర్ని అయితే చూపిస్తాను. అంత దగ్గర నుంచి అయితే చూడలేదు కానీ దూరం నుంచి అయితే చూసాను. చూడడానికి అంతా బాగానే ఉంది కానీ టైగర్ని ఇంకా దగ్గర నుంచి చూస్తే బాగుండు అనిపించింది నాకు. దూరం నుంచి చూడడం వల్ల అంత ఫీల్ అయితే రాలేదు. చూసామన్నది హైనా అంట, పేరే డిఫరెంట్ గా ఉంది. ఏమే కాదు, చూడడానికి కూడా అది కూడా డిఫరెంట్ గానే ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం లోపలికైతే వెళ్తున్నాము. అన్ని చూసి ఇంకా తిరిగేసరికి అయితే కాళ్ళు అయితే నొప్పులు వచ్చాయి. ఇంక అందరం అయితే కూర్చున్నాము. ఒక 5 minutes అలా కూర్చున్న తర్వాత నెక్స్ట్ హిప్పోని అయితే చూడడానికి వెళ్ళాము. అవును, చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ బైసైకిల్స్ కూడా ఉన్నాయి. దాని మీద కూడా వెళ్ళొచ్చు. మనం అంత దూరం నడవలేమో అనుకుంటే అది కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఫస్ట్ మేము దీన్ని ఎత్తుకోవడానికే టైం పట్టింది, సరిగ్గా కనిపించలేదు వాటర్ లో. ఎండ అసలు చాలా దారుణంగా కాస్తుంది. రైనోనే 2 ఉన్నాయి వాటర్ లో, కానీ సరిగ్గా కనిపించట్లేదు. ఇదైతే అసలు ఎంత పెద్దగా ఉందో. ఇది బయట ఉండడం వల్ల చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫొటోస్ లో కూడా చాలా క్లారిటీగా అయితే పడ్డది. అన్ని తిరిగేసరికి ఇంకా ఆకలి అయితే వేసింది. క్యాంటీన్ కి అయితే వెళ్ళాము. వాళ్ళు ఐస్ క్రీమ్ అయితే తెచ్చారు. ఒకటి 50 రూపీస్ అయితే పడ్డది చాక్లెట్. ఐస్ క్రీమ్ తో పాటు సమోసా కూడా తీసుకున్నారు. ఒకటి 20 రూపీస్ అంట. మిర్చి కూడా ఇచ్చారు. ఇవన్నీ ఏం తినకూడదని ముందే పెరుగన్నం అయితే తీసుకొని వచ్చాము. క్యాంటీన్ లో నూడిల్స్, ఎగ్ రైస్ ఇవన్నీ అయితే ఉన్నాయి, కానీ మాకు ఎందుకో మంచిగా అనిపించలేదని అయితే స్నాక్స్ అయితే తీసుకున్నాం. ఇలా సమోసా తిన్నప్పుడు నేనెందుకు తినకూడదని అన్షి కూడా సమోసా అయితే తింటుంది. తెచ్చిన పెరుగన్నం అయితే తిందంట, ఓన్లీ సమోసానే తింటానని అయితే తీసుకుంది. నాకు ఎందుకో చిన్న ఆనియన్ సమోసా అయితే నచ్చుద్ది, ఇంత పెద్ద సమోసా అయితే నాకు నచ్చదు అనమాట. కానీ బావని మళ్ళీ ఎగ్ పఫ్ అడిగితే తీసుకొని వచ్చాడు. ఎగ్ పఫ్ అయితే లేదంట, చికెన్ పఫ్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇంతకీ వాటర్ బాటిల్ ఎంత అనుకుంటున్నారు? 40 రూపీస్. ఇలా మళ్ళీ బంఫర్ ఆఫర్ కూడా ఉంది. ఆ బాటిల్ మళ్ళీ రిటర్న్ ఇస్తే 10 రూపీస్ ఇస్తారు మనకి. చెప్పా చెప్పు. హ్యాపీ బర్త్డే టు యు. అక్కర్నర్ ఫ్రెండ్స్ 4 వాడు తెచ్చేది తెలుసుకుంటా. అగో బాటిల్ పెద్ద ఇక్కడే బాటిల్ రిటర్న్ ఇస్తే 10 రూపీస్ అయితే ఇస్తారు. ఇంకా స్నాక్స్ తినేసి ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు అన్సి నా వంతు ఎత్తుకోవడానికి. అందరూ ఎత్తుకున్నారు, నేనే ఎత్తుకోలేదని అయితే ఎత్తుకున్నా. క్యాంటీన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అయితే చాలా హంసలు ఉన్నాయి. వీడియోలో ఇంకా ఉన్నాయి, పార్ట్ 2 అయితే చేస్తాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.